ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చెలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చెలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం చిలక వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. వావ్. వృషభ రాశి వాళ్ళకి సాక్షంగా శబరి. పోయినసారి చాలామంది శబరిమాల వేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంచెం మిస్ అయిన వాళ్ళు ఈసారి తప్పనిసరి వేసుకోవాలి. ఎందు గురించి అంటే శబరి చాలా పవర్ఫుల్. శబరి దర్శనం చాలా మించిన దర్శనం. అక్కడ దర్శనం చేసుకుని వస్తే ఇంటి లోపల ఏ మూలలో ఉన్న దరిద్రం పత్తలికుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ దరిద్రం ఇంకా మళ్ళీ రాదు కూడా కాదు. ఇంటి లోపల చాలా బాగుంటుందండి. అంతకన్నా మించిన భక్తి చాలా గొప్ప భక్తి. భక్తిల భక్తి శబరి భక్తి చాలా గొప్పది. అయితే ఆ శబరిమాల వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంటికి బాగుంటుంది, ఆరోగ్యంలో బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది, బయట పోయినా బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది. శబరి దర్శనం, శబరిమాల ఇంతవరకు వేసుకుందామని వెనక జరిగిన వాళ్ళు ఈసారి తప్పనిసరి వేసుకోండి. ఎందు గురించి అంటే చాలా పవర్ఫుల్, వేసుకోవాలి, చాలా బాగుంటుంది. స్వామి అయ్యప్పని వచ్చిండు. ఈ వృషభ రాశి వాళ్లకు స్నేహము, దోస్తి పనికొస్తుంది. అది అంతవరకే ఉండాలి. దాని తర్వాత జమానతు, షూరిటీ అది ఉండవద్దు. ఎవరికన్నా నమ్మకం ఉండి ఈయన మీద నమ్మకం లేదయ్యా, నీకు ఏమి ఇయ్యనంటే ఆయన కింద నేను మధ్యాహ్నం జమానత్ అయితే ఆయన ఇయ్యకపోతే నేను ఇస్తా అని అలాంటి దాంట్లో వెళ్ళిన వాళ్ళు గంగల మునిగినట్టే మునుగుతారు వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళ దగ్గర తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది. వాడు నా మాట వింటాడు, నేను చెప్పినట్టు వాడు వింటాడంటే అప్పుడు వింటాడు, సమయం వచ్చినప్పుడు వినడు. ఆ తర్వాత ఉల్టా పల్టా అయిపోతుంది, కొట్లాడవుతుంది, జగడవుతుంది, లప్పడవుతుంది. ఇచ్చినోడు ఏమంటాడు, నీకు నమ్మి వానికి ఇచ్చినా ఈ ముందు మా అంటాడు. నీవేమంటావు, అరే నీకు ఇచ్చింది కదరా, నేను తిన్నానా తాగినా, ఆ డబ్బు నేను ఏమీ చేయలేదు, నీ తిన్నావు తాగినా అంతా అయిపోయింది కదరా, ఈ గదరా అంటే వారి టైంకి ఇయ్యడు, మాట మీ మీద వస్తుంది. అది అంటారు జమానతు. పోవద్దు, మంచిది కాదు. వృషభ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము ఇంతవరకు కొన్ని గండాలు దాటినాయి, కొన్ని చక్రాలు దాటినాయి, కొంత అది కాక దానికన్నా ముందు ఇంకా చాలా కష్టపడ్డారు, నష్టపోయారు, చాలా బాధపడ్డారు. ప్రాణ నష్టం కూడా జరిగిపోయింది. ఇంటికి వాహన గండం కూడా వచ్చింది, బాధపడ్డారు, కష్టపడ్డారు, వెళ్ళిపోయింది. ఇప్పుడేం ఆలోచిస్తున్నారంటే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళం నలుగురు 4 కష్టాలు చేయాలి. ఇంటి లోపల అందరు కష్టపడితే అందరు బతుకుతాం, చాలా పైకొస్తాం. పొయ్యిలో ఒక కట్టె వేస్తే ఏది ఉడకదు, పొయ్యిలో 4 కట్టెలు వేస్తే అన్నం ఉడుకుతుంది, కూర ఉడుకుతుంది. ఇంట్లో గుడక ఒక్కడు కష్టపడితే ఏం కాదు. ఇంట్లో నలుగురు 4 కష్టాలు పడితే మేము పైకొస్తాం, పైమెట్టు ఎక్కుతాం, రాజా బతుకుతాం. ఇల్లన్నా కట్టొచ్చు, పెళ్ళన్నా చేయవచ్చు, 12 పనులు 100 పనులు ఉంటాయి ఇంటి లోపల. అన్నిటికీ కాపాడాలంటే పైసా కాపాడుతుంది కదమని మంచి తెలివి, మంచి జ్ఞానం బాగానే ఆలోచిస్తారు. కానీ మీరు ఆలోచించి ఏం లాభం, అంత బాగానే చేస్తారు, దానిమని బురదల కాలేసినట్టు పని చేస్తారు. ఏదో ఒకటి తప్పు. మీ దగ్గర కోపం కొంచెం ఎక్కువ. హామ్ అంటే కోపం, హోమ్ అంటే కోపం. కోపం చాలా ఎక్కువ. ఏదన్నా మాట మాట్లాడితే నీదెంత, నాదెంత, నీదెంతమని సుడి నుంచి ముడం నుంచి పైకి సుడికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకండి. కోపం చాలా తప్పు. కోపం పడ్డవాడు, కోపం ఉంటే అది జీవితం సాగదు. చూడండి, కోపం దేనికి పనికొస్తుంది? ఇంటి లోపల కోపం పడి ఎట్లంటే అట్లా అర్సి నీదెంత, నాదెంత, భార్య బిడ్డలకు కోపం పడడం, తల్లిదండ్రుల మీద కోపం పడడం, కోపం పడి ఇంటి లోపల తినకుండా తాకుండా ఇంటి లోపల రోసంగా బయటికి వెళ్ళిపోవడం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ చేతి కింద ఎవరైనా పని చేసేలో ఉంటారు, లేకపోతే మీకన్నా పయ్యే ఉంటారు, మీకన్నా తగ్గే ఉంటారు. ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి కోపంతో బయటికి పోయిన తర్వాత మీరు నిదానంగా ఉంటారా? అక్కడికి వెళ్ళి కూడా కోపంతో వాళ్ళకి వెళ్ళక కోపం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళంటే ఇన్ని పడతారు, బయట వాళ్ళు ఇన్ని పడతారా? చల్ నీదెంత, నీ విషయాదెంత, నీ దగ్గర నీ చేతి కింద పని చేయడం నాకేం అవసరమని వాళ్ళు కూడా అక్కని వెళ్ళిపోతారు. ఇంకా కోపం ఎక్కువవుతుంది. ఆ కోపంతోనే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంకా వాళ్ళకి చూడంగానే కోపం మళ్ళీ ఎక్కువవుతుంది. పెద్దలు తల్లిదండ్రులు బాధపడతారు, భార్య బిడ్డలు బాధపడతారు.
ఏమిరా ఈయన ఎంత మంచిగా ఉన్నవాడు ఎట్లా తయారైపోయాడు, ఇదేం కోపం ఇదేం తాపం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా కానీ కోపం మాట ఎవరికైనా కానీ ఒకటే. ఏమిరా ఈ అమ్మాయి ఎంతగానం తయారైపోయింది, కోపం అంటే హామంటే కోపం హూమంటే కోపం, ఇదేంద్ర బాధ నాయన అన్నట్టు వాళ్ళకి ఏది తిన్నా కానీ ఇష్టమే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కోపంతోనా నీ ముందల అమృతం పెట్టినా తినబుద్ధి కాదు, అవుతుందా తినబుద్ధి? ఎవరైనా చూడండి, కోపంతో ఉన్న తర్వాత వాళ్ళ ముందల అమృతం పెట్టు ఇట్లా ఇసిరేస్తాడు, నాకు వద్దు నేను తాగా అంటారు. చూడండి, అది కోపం. కోపంతో కత్తి మింగితే అది కడుపు చేరి ప్రాణం పోతుంది. అది మీకే నష్టం, మీకే కష్టం. అలా చేయకండి. అలా చేస్తే చాలా చెడు, చాలా తప్పు. ఎందు గురించి అంటే కోపం ఉన్నవాడు అస్సలు ఏది పనికి రాదు. ఎదుట ఉన్నవాడు కోపం పడతాడు. నీరు గుడక కోపం పడితే ఏమవుతుంది? పెద్ద కొట్లాడ అవుతుంది. ఎదుట ఉన్నవాడు కోపంతో మాట్లాడుతుంటే వారి కోపానికి చూసి మీరు నిదానంగా అయి వారి కోపం దిగిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడండి. వాడు నిదానంగా అయిపోతాడు, మీకు బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. కోపం లేకుండా శాంతంగా నడవండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి బాధ ఉండదు. కోపం లేకుండా తాపం లేకుండా ఇంట్లో పోయి కారు రొట్టె తినండి, అది అమృతం తిన్నట్టు ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భార్య బిడ్డలు బాగుంటారు, తల్లిదండ్రులు బాగుంటారు. బయటపోయి ఇంత కష్టం చేసి వచ్చింది కానీ బయటపోయి కష్టం చేసి వచ్చిండమని మీకు ప్రేమగా చూసుకుంటారు, అన్నిటికీ బాగుంటుంది. కానీ ఈ కోపం వద్దు. ఈ రాశి వాళ్ళకి ఏం చేయాలంటే సాక్షంగా శ్రీశైలం, కొందరు శబరి వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. ఇంటి లోపల కొంత నష్ట కష్టం నడుస్తుంది. ఏది చేసినా అంత కరెక్ట్ కలిసి రావటం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. చేయి పెట్టిన పని అంత కరెక్ట్ కలిసి రావటం లేదు. మీకు అంత కలిసి రావాలంటే కొంచెం నిదానం పడండి. నిదానం పడితే చాలా బాగుంటుంది. పైమెట్టు లేకుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. శని గాచార దరిద్రమంతా తొలగిపోతుంది. పైమెట్టు లెక్కే అవకాశం వచ్చింది. ఏమంటే కొన్ని రోజుల నుంచి మీరు చాలా బాధపడుతుండ్రు, కష్టపడుతుండ్రు, నష్టపడుతుండ్రు. ఏది కూడా మీకు కుదరటం లేదు, సుధరించడం లేదు. మీరేం చేయాలంటే కొంత తొందరపడకుండా భగవంతుడికి భారం పెట్టి, మనసు శాంతం లేకుంటే ఒక దేవుని యాత్ర, తీర్థయాత్ర ఎక్కడైనా వెళ్ళి రావాలి. మనసు శాంతం లేకపోతే ఇంటి లోపల దీపాహారం పెట్టి ఇంటి లోపల నమస్కారం చేసి భగవంతునికి నమస్కారం చేసి యథార్థంగా ఉండాలి. కోపం పడవద్దు, తాపం పడవద్దు. ఈ వృషభ రాశి వాళ్ళకి కోపం లేకుండా శాంతంగా నడిస్తే రాజా బతుకుతారు. గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్, 3 పడ్డాయి ఈ గవ్వలు. వీళ్ళకి లక్కీ నెంబర్ చాలా 3 గవ్వలు. వృషభ రాశి వాళ్ళకి 3 చాలా లక్కీ. ఆదాయం వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. అంటే గురుబలం 5, శని బలం 4. ఒక భాగం మీకు చాలా ఎక్కువ ఉంది. గురుబలం మీకు చాలా బాగుంది. శని బలం ఒక మెట్టు తక్కువ ఉంది, గురుబలం ఒక మెట్టు ఎక్కువ ఉంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. రాజా బతికే టైం దగ్గరకు వచ్చింది, అంతా జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే వినాలనుకుంటే కింద ఫోన్ నెంబర్ ఉందండి, ఫోన్కి మీరు మాట్లాడండి. మీరు ఉన్న డౌట్ క్లియర్ చేసేస్తాం. మనిషి అన్నప్పుడు 190 ఎన్నో ఉంటాయి. అవన్నీ ఇంట్లో చెప్పాలంటే కాదండి. మీరు నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఏది ఉన్నా చెప్పేస్తా. అంత ఏముందని మొత్తం చెప్పేస్తా. నమస్కారం.